Welcome to all. Today we are going to discussing about the new concept in the neural networks and deep learning subject. So previously we have discussed about the basic what is the neural network and what are the different type of what is the main difference between the artificial intelligence, machine learning and deep learning, and also discussed about what is the basic architecture of the neural networks. So now we are going to discussing about what are the basic models of artificial neural networks. Then we will come to know. సో మనకి ఎప్పుడైతే ఈ బేసిక్ మోడల్స్ కనుక మనకు అర్థమైతే సో ఫ్యూచర్లో డీప్ లెర్నింగ్ కాన్సెప్ట్లో మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఆర్కిటెక్చర్స్ ఎలా డెవలప్ చేశారు, అడ్వాన్స్డ్ లేటెస్ట్ వర్క్ ఆర్కిటెక్చర్స్ అన్నీ కూడా ఎలా వర్క్ అవుతున్నాయి అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది, రైట్? సో లెట్ us discuss about the basic models of the artificial neural networks. So we have basic models and we know what is the architecture of the basic architecture of the neural networks మనం చూసాం ఆల్రెడీ. సో బేసిక్ మోడల్స్ వచ్చేటి టైప్స్ ఆఫ్ న్యూరల్ నెట్వర్క్స్ అన్న బేసిక్ మోడల్స్ అన్న బోత్ ఆర్ సేమ్. పర్సెప్ట్రాన్, సింగిల్ పర్సెప్ట్రాన్ ఎలా ఉంటుంది, తర్వాత సింగిల్ ఫీడ్ ఫార్వర్డ్ న్యూరల్ నెట్వర్క్స్, అలాగే నెక్స్ట్ మల్టీ సింగిల్ లేయర్, సింగిల్ ఫీడ్ ఫార్వర్డ్ అనొచ్చు లేదా సింగిల్ లేయర్ అనొచ్చు, మల్టీ లేయర్ ఫీడ్ ఫార్వర్డ్ న్యూరల్ నెట్వర్క్స్, అండ్ సిమిలర్లీ మల్టీ లేయర్ పర్సెప్ట్రాన్, అలాగే ఫీడ్బ్యాక్ న్యూరల్ నెట్వర్క్స్, అలాగే దీన్నే రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్ అని కూడా అంటారు. సో దీస్ ఆర్ ది బేసిక్ మోడల్స్ ఆఫ్ ది ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్. సో అవి బేసిక్ ఒక్కొక్కటి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పర్సెప్ట్రాన్ ఎలా ఉంటుందో చూద్దాం. సో పర్సెప్ట్రాన్, వాట్ ఈజ్ పర్సెప్ట్రాన్ అంటే ఇట్ ఈజ్ ఏ సింగిల్ లేయర్ మోడల్. న్యూరల్ నెట్వర్క్స్. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఇంట్రడక్షన్ టు ది న్యూరల్ నెట్వర్క్స్ చూసాం. సో మనం అక్కడే డిస్కస్ చేసాం. సింగిల్ లేయర్ న్యూరల్ నెట్వర్క్స్ ఎలా ఉంటుందంటే, సో దిస్ ఆర్ ది నోడ్స్ x1, x2, x3 and the data will be sent to the node. Okay, this is output node y. Okay, సో ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. సో ఇక్కడ నుంచి మనకి సిగ్నల్ అందంగానే నెక్స్ట్ డేటా క్యారీ అవుతుంది. డేటా క్యారీ అయిన తర్వాత ప్రాసెసింగ్ జరిగిన తర్వాత అవుట్పుట్ అనేది రిలీజ్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి అవుట్పుట్ సో నెక్స్ట్ న్యూరాన్కి కనెక్ట్ అవ్వడం జరుగుతుంది, రైట్? సో వీటికి వెయిట్స్ కూడా ఇనిషియలైజ్ చేస్తాం, వెయిట్ 1, వెయిట్ 2, వెయిట్ 3. సో వీటిని బేస్ చేసుకొని దిస్ ఈస్ కాల్డ్ సింగిల్ లేయర్ న్యూరల్ నెట్వర్క్ అంటాం. సో దిస్ ఈస్ కాల్డ్ ది పర్సెప్ట్రాన్. సో బేసిక్ పర్సెప్ట్రాన్ ఎలా ఉంటుందంటే, సో దిస్ ఈస్ ది బేసిక్ పర్సెప్ట్రాన్. సో దీనికి సంబంధించి మనం అవుట్పుట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో x1 ఇంటూ W1 ప్లస్ x2 ఇంటూ W2 ప్లస్ x3 ఇంటూ W3 ఈజ్ ఈక్వల్ టు y. ఓకే, సో దీనికి యాక్టివేషన్ ఫంక్షన్ మనం రాయాలనుకున్నప్పుడు y ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ y ఇన్పుట్. సో దిస్ ఈస్ ది బేసిక్ ఫంక్షన్. ఎనీహౌ, సో దీస్ ఆల్ క్యాలిక్యులేషన్స్ విల్ బీ డిస్కస్డ్ అండ్ whenever we take the model building, then we will discuss about all those things. Anyhow, basic model perceptron ఎలా ఉంటుంది అనేది మనకి మెయిన్ పాయింట్. సో దిస్ ఈస్ ది బేసిక్ పర్సెప్ట్రాన్, సింగిల్ లేయర్. ఓకే, సో నౌ విల్ సీ ది సింగిల్ ఫీడ్ ఫార్వర్డ్ నెట్వర్క్ ఎలా ఉంటుందో చూద్దాం. సెకండ్ వన్ వచ్చేసి సింగిల్ ఫీడ్ ఫార్వర్డ్ న్యూరల్ నెట్వర్క్ ఆర్ సింగిల్ లేయర్ ఫీడ్ ఫార్వర్డ్ న్యూరల్ నెట్వర్క్స్ అంటే ఎలా చేయాలి? సో ఇందులో వచ్చేసి 2 లేయర్స్ మాత్రమే ఉంటాయి, ఓన్లీ 2 లేయర్స్. సో బేసిక్ ఆర్కిటెక్చర్ చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఇలా డిఫరెంట్ నోడ్స్
x1, x2, x3 and so on xn. So outputs, okay, these are y1, y2, y3, yn. Okay, so here as usual weights will be there, w1, w2 and so on wn. And similarly same already మన Perceptron లో చూసినట్టుగా క్యాలిక్యులేషన్ కూడా, సో y1కి అవుట్పుట్ ఎలా వస్తుందంటే x1 ఇంటూ w1 క్యాలిక్యులేట్ చేసి మనం y1 క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో అలాగే, సో దిస్ ఈస్ ది సింగిల్ లేయర్ ఫీడ్ ఫార్వర్డ్ నెట్వర్క్స్. అంటే ఏంటంటే ఒకటే లేయర్ ఉంటుంది, ఒకటే అవుట్పుట్ ఉంటుంది అనమాట. సో లేయర్స్ చూసినప్పుడు ఒకటి ఇన్పుట్ లేయర్, ఒకటి అవుట్పుట్ లేయర్. దీన్ని ఇన్పుట్ లేయర్ అంటాం, దీని వచ్చేసి అవుట్పుట్ లేయర్ అంటాం. సో దిస్ ఈస్ కాల్డ్ సింగిల్ లేయర్ ఫీడ్ ఫార్వర్డ్ నెట్వర్క్ అంటాం, ఫీడ్ ఫార్వర్డ్ నెట్వర్క్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో నెక్స్ట్ వచ్చేసి మల్టీ లేయర్ ఫీడ్ ఫార్వర్డ్ ఎలా ఉంటుందో చూద్దాం. మల్టీ లేయర్ ఫీడ్ ఫార్వర్డ్ నెట్వర్క్స్. సో మల్టీ లేయర్ ఫీడ్ ఫార్వర్డ్ నెట్వర్క్స్లో స్పెషాలిటీ ఏంటి అంటే హిడెన్ లేయర్ ఉంటుందన్నమాట, హిడెన్ లేయర్. So we can see the hidden layer in the multi-layer feed-forward networks. Multi-layer these are y1, y2 and so on yn, x1, x2, x3, x4, xn, ఇక్కడ y1, y2, y3, yn. సో హిడెన్ లేయర్ వచ్చింది కాబట్టి అదర్ లెటర్ తీసుకుని z1, z2, z3, zn. ఓకే, okay, so this is called multi-layer feed forward networks. ఈ మిడిల్ లేయర్ని వచ్చేసి మనం హిడెన్ లేయర్ అంటాం, హిడెన్ లేయర్. ఇది వచ్చేసి ఇన్పుట్ లేయర్ అండ్ దిస్ ఈస్ కాల్డ్ అవుట్పుట్ లేయర్. సో ఇలాంటి ఆర్కిటెక్చర్ని, ఈ మోడల్ని మల్టీ లేయర్ ఫీడ్ ఫార్వర్డ్ నెట్వర్క్ అంటాం. ఓకే, సో ఇలా మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టుగా ఈ హిడెన్ లేయర్ కాన్సెప్ట్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది అన్నది మనం ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ డిస్కస్ చేసినట్టుగా. సో మనం మోడల్ని ట్రైన్ చేసేటప్పుడు, సో మనకి బేసిక్గా డీప్ లెర్నింగ్ మోడల్స్ కానీ మనం మోడల్స్ని బిల్డప్ చేసేటప్పుడు, సో వీ నీడ్ టు డెవలప్ ఏ స్ట్రాంగ్ మోడల్. సో స్ట్రాంగ్ మోడల్ డెవలప్ చేయాలి, యాక్యురసీ ప్రాపర్ రావాలి, రైట్, రిజల్ట్ బెటర్ డిటెక్షను, బెటర్ రిజల్ట్ రావాలి అనుకున్నప్పుడు వితౌట్ ఎనీ ఎర్రర్స్. అంటే మనం క్రియేట్ చేసినటువంటి మోడలు ఎర్రర్స్ని అలాగే పర్ఫెక్ట్ డిటెక్షను, పర్ఫెక్ట్ ఆర్గనైజేషను చేయడానికి, సో మనం డీప్ లెర్నింగ్ అనే కాన్సెప్ట్లో మనం దీన్ని ఇన్స్పైర్ అయ్యేసి డీప్ లెర్నింగ్ కాన్సెప్టే ఉంటుంది. డీప్ లెర్నింగ్ మోడల్స్ అన్నీ కూడా న్యూరల్ నెట్వర్క్ని బేస్ చేసుకొని ఇన్స్పైర్ అయ్యి మోడల్స్ బిల్డప్ చేయడం జరుగుతుంది. ఆ మోడల్ బిల్డప్ చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ హిడెన్ లేయర్స్, నెంబర్ ఆఫ్ పారామీటర్స్, నెంబర్ ఆఫ్ ఆప్టిమైజర్స్ ఇవన్నీ కన్సిడర్ చేసిన తర్వాతనే మనం మోడల్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఈ మోడల్ ఎప్పుడైతే ఒక్కొక్క మోడల్ ఒక్కో రకంగా ఉంటుంది అనమాట. సో నెంబర్ ఆఫ్ హిడెన్ లేయర్స్ అనేది కాన్స్టెంట్ ఉండదు. సో నెంబర్ ఆఫ్ లేయర్స్ అన్నది మనం మోడల్ని తయారు చేసేటప్పుడు డిపెండ్స్ ఆన్ ది డేటా సెట్. సో మనకి ఇచ్చినటువంటి డేటా సెట్ని బేస్ చేసుకొని మనకి యాక్యురేట్ రిజల్ట్ నంబర్ ఆఫ్ లేయర్స్ మనం ఇంక్రీజ్ చేసుకుంటూ పోవడం లేదా డిక్రీజ్ చేసుకుంటూ రావడం, ఇదంతా కూడా ఏంటంటే, సో మనకి మోడల్ వర్క్ చేసేటప్పుడు, మోడల్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు వీ కెన్ చేంజ్ ది పారామీటర్స్ అండ్ ది లేయర్స్ ఆల్సో, రైట్. ఎనీహౌ ది బేసిక్ మోడల్స్ మల్టీ లేయర్ ఫీడ్ ఫార్వర్డ్ న్యూరల్ నెట్వర్క్ ఎలా ఉంటుందన్నది కాన్సెప్ట్ నౌ. సో మోడల్ తయారు చేయడము, డీప్ లెర్నింగ్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మనం బేసిక్ మోడల్కి
ఏ టైప్ ఆఫ్ పారామీటర్స్ ఉంటాయి, ఎలా వర్క్ చేయాలన్నది విల్ సీ ఇన్ ది ఫ్యూచర్. సో అలాగే మల్టీలేయర్ పర్సెప్ట్రాన్ మోడల్, బేసిక్ మోడల్ ఎలా ఉంటుందని చూద్దాం. మల్టీలేయర్ పర్సెప్ట్రాన్ ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ లేయర్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నట్టు. హియర్ 3 or more layers will be involved in the model. Okay, this is output layer and this is input layer. These all are hidden layers. This is called multi perceptron. సో ఇందాక మనం డిస్కస్ చేసినట్టుగా ఇన్ బిట్వీన్ మనం ఎనీ నెంబర్ ఆఫ్ హిడెన్ లేయర్స్ తీసుకుంటాం. వెయిట్స్ కూడా యాజ్ యూజువల్గా వీటికే ఇస్తాం, x1 x2 xn ఎలాగైతే ఇస్తాం, వెయిట్స్ కూడా వీటికి అసైన్ చేస్తాం. హిడెన్ లేయర్స్ని మనం రిప్రజెంట్ చేసేటప్పుడు డిఫరెంట్ లెటర్స్ తీసుకొని రిప్రజెంట్ చేస్తాం. సో మనకి నెంబర్ ఆఫ్ హిడెన్ లేయర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం డైరెక్ట్గా ఇన్పుట్ లేయర్ అవుట్పుట్ లేయర్ చూపిస్తున్నాం ఇక్కడ, రైట్. ఇన్ బిట్వీన్ దీస్ ఆల్ ఆర్ కాల్డ్ హిడెన్ లేయర్స్. సో ఈ ఆర్కిటెక్చర్ అన్నది ఎంత స్ట్రాంగ్గా బిల్డప్ చేయాలనుకున్నప్పుడు, సో నెంబర్ ఆఫ్ లేయర్స్ సమ్టైమ్స్ డిక్రీజ్ అవ్వడం, సమ్టైమ్స్ ఇంక్రీజ్ అవ్వడం, దట్ డిపెండ్స్ ఆన్ ది మోడల్ బిల్డింగ్ అనమాట. ఆ మోడల్ బిల్డ్ చేసినప్పుడు తర్వాత ఓవర్ ఫిట్టింగ్, అండర్ ఫిట్టింగ్ కూడా కన్సిడర్ చేస్తారు. సో ఓవర్ ఫిట్టింగ్, అండర్ ఫిట్టింగ్, సో వీటిని కూడా ఈ ప్రాబ్లమ్స్ రాకుండా లేయర్స్ని ఇంక్రీజ్ చేయడం, డిక్రీజ్ చేయడం, మోడల్ని బిల్డప్ చేయడం జరుగుతుంది. ఎనీహౌ మనం ప్రాజెక్ట్ చేసినప్పుడు దెన్ విల్ కమ్ టు నో హౌ వీ కెన్ డెవలప్ ఏ డీప్ లెర్నింగ్ మోడల్. ఓకే, సో నౌ విల్ గో టు ది ఫైనల్ వన్. సో జస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఆర్ ది మోడల్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ది ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్, బేసిక్ మోడల్స్. తర్వాత ఫ్యూచర్లో మనం అడ్వాన్స్డ్ మోడల్స్, కన్వల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్స్, తర్వాత రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్, ఓకే, అండ్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్లో అడ్వాన్సింగ్, తర్వాత ప్రీ ట్రైన్డ్ మోడల్స్ ఇవన్నీ మనం డిస్కస్ చేసినప్పుడు డీప్ లెర్నింగ్లో ఇవన్నీ బేసిక్ ఆర్కిటెక్చర్ని బేస్ చేసుకొని ఉంటుంది కాబట్టి మనం బేసిక్ ఆర్కిటెక్చర్స్ ఏమున్నాయి అనేది మనం తెలుసుకోవాలి, రైట్. సో అలాగే ఫైనల్గా మనకి మల్టీలేయర్ ఫీడ్ ఫార్వర్డ్ నెట్వర్క్స్ చూసాం, మల్టీ పర్సెప్ట్రాన్ చూసాం. సో నౌ వీఆర్ గోయింగ్ టు సింగ్ అబౌట్ ఫీడ్బ్యాక్ న్యూరల్ నెట్వర్క్స్. ఈ ఫీడ్బ్యాక్ న్యూరల్ నెట్వర్క్స్ అంటే రికరెంట్ టైపు. ఈ ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు అడ్జస్ట్ పారామీటర్స్ని అడ్జస్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఫీడ్బ్యాక్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఇట్ విల్ ప్రొవైడ్ ఫీడ్బ్యాక్ న్యూరల్ నెట్వర్క్స్ ఏంటంటే ఇట్ ప్రొవైడింగ్ ది ఫీడ్బ్యాక్ టు ది ఇన్పుట్ టు అడ్జస్ట్ ది పారామీటర్స్. సో అది ఆర్కిటెక్చర్, బేసిక్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందంటే యాజ్ యూజువల్ అన్నిటికీ బేసిక్ ఆర్కిటెక్చర్ సేమ్ ఉంటుంది, కాకపోతే నెంబర్ ఆఫ్ లేయర్స్ అన్నది చేంజ్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ అవుట్పుట్ లేయర్ అండ్ దిస్ ఈజ్ కాల్డ్ ఇన్పుట్ లేయర్ అండ్ దీస్ ఆల్ ఆర్ కాల్డ్ హిడెన్ లేయర్స్, రైట్. దిస్ ఈజ్ కాల్డ్ అవుట్పుట్ లేయర్. ఈ ఫీడ్బ్యాక్ న్యూరల్ నెట్వర్క్లో వచ్చేసి ఇక్కడ నుంచి డేటా మనకి వెళ్తుంది, ఇన్పుట్ ఇక్కడ వెళ్ళగానే అవుట్పుట్కి, ఇక్కడ అవుట్పుట్ నుంచి మనకి ఫీడ్బ్యాక్ వస్తుంది అనమాట, ఫీడ్బ్యాక్. సో ఫీడ్బ్యాక్ ఎప్పుడైతే వస్తుందో వీ కెన్ ఏబుల్ టు అడ్జస్ట్ ది పారామీటర్స్. అడ్జస్ట్ ఇందాక మనం డిస్కస్ చేసినట్టుగా, సో మోడల్ బిల్డ్ చేయడం అనేది అంత ఈజీ కాదు, ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ టు డూ ది ప్రాజెక్ట్. సో మన ఓన్ మోడల్ బిల్డ్ చేయడం ఫ్రమ్ ది స్క్రాచ్ ఈజ్ డిఫరెంట్ అండ్ ప్రీ-ట్రైన్డ్ మోడల్స్ ఆల్రెడీ సమ్ మోడల్స్ ఆర్ ఎగ్జిస్టెడ్. ఆ మోడల్స్ని మనం ఇక్కడ డిస్కస్ చేసినట్టుగా రీసెర్చ్ ట్రెండ్. సో నౌ దీస్ ఆర్ ది ట్రెండింగ్ కాన్సెప్ట్స్. సో ఈ ట్రెండింగ్ కాన్సెప్ట్స్లో ప్రీ-ట్రైన్డ్ మోడల్స్ యూజ్ చేయాలా, లేదంటే బేసిక్ ఆర్కిటెక్చర్ని కన్వల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్స్ యూజ్ చేసుకొని, లేదా రెజనెంట్
బేసిక్ ఆర్కిటెక్చర్ని యూస్ చేసుకొని, అలాగే VGG16 మోడల్, ఇలా డీప్ లెర్నింగ్ మోడల్స్. సో వీ హ్యావ్ మెనీ నెంబర్ ఆఫ్ మోడల్స్ ఆర్ అవైలబుల్. సో ఏ మోడల్కి డెవలప్ చేసినా కూడా బేసిక్ కాన్సెప్ట్ అన్నది ఈ ఆర్కిటెక్చర్స్ నుంచే తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఈ ఫీడ్బ్యాక్ న్యూరల్ నెట్వర్క్స్ ఏంటి అంటే, సో అవుట్పుట్ దగ్గర నుంచి మనకి ఫీడ్బ్యాక్ వస్తే మనం వీ కెన్ ఏబుల్ టు అడ్జస్ట్ ది పారామీటర్స్. సో ఎప్పుడైతే పారామీటర్స్ అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ చెక్ చేస్తుంది రిజల్ట్. సో బెటర్ యాక్యురసీ వస్తే మనం ఆ మోడల్ని ఫైనలైజ్ చేస్తాం. సో లేదు అంటే అగైన్ వీ హ్యావ్ ఎ ఫెసిలిటీ దట్ టు గెట్ ది ఫీడ్బ్యాక్. సో అప్పుడు దానివల్ల ఏమవుతుందంటే వీ కెన్ మినిమైజ్ ది ఎర్రర్. వీ కెన్ ఏబుల్ టు మినిమైజ్ ఎర్రర్. సో ఎర్రర్ మినిమైజ్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది ఇఫ్ యూ హ్యావ్ ది మెకానిజం ఆఫ్ ఫీడ్బ్యాక్. అదర్వైజ్ ది ఎర్రర్ ఐడెంటిఫికేషన్ అనేది డిఫికల్ట్గా ఉంటుందన్నమాట, రైట్? సో ఐ హోప్ యూ గాట్ ది పాయింట్. సో దీస్ ఆర్ ది బేసిక్ ఆర్కిటెక్చర్స్ ఆఫ్ ది న్యూరల్ నెట్వర్క్స్, ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్. సో వీటిని బేస్ చేసుకొని మనం ఫర్దర్గా మోడల్స్ బిల్డ్ చేసేటప్పుడు ఫ్రమ్ ది స్క్రాచ్ నుంచి డెవలప్ చేసేటప్పుడు సో మనకి వీ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ వెరీ ఈజీలీ అన్నట్టు, రైట్? ఎనీహో, that's all for now. We'll meet in the next session with a new topic. Thank you all for watching.